తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా నీలో ఎవరైనా నీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరు ఉన్నారు. ఆశీర్వాదాలన్నీ నావే. దేవుడు కోరుకునేదే కోరుకొనుట. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. 1 తిమోతి 2:4. ఒకవేళ దేవుడు మనుషులందరూ రక్షణ పొందవలనని నిశ్చయించినట్లయితే ఆ పని ఆయన ఎందుకు చేయడం లేదు? ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నాడు? అందరూ రక్షణ పొందడానికి తగిన ఏర్పాట్లు చేయకుండా దేవుడు అందరూ రక్షణ పొందాలని ఆశించడు. సత్యమును గూర్చిన జ్ఞానము దేవుని వాక్యంలో బయలుపరచబడింది. కానీ మనుషులను రక్షించే ఆయన కార్యక్రమం మాత్రం విశ్వాసులు ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేయడంపై ఆధారపడి ఉంటుంది. సత్యం మనకు అప్పగించబడింది కనుక ఆ సందేశాన్ని ప్రకటించే బాధ్యత మనదే. వెళ్ళు అనే ఆదేశానికి మనం విధేయత చూపే కొలది ప్రభు మనతో పనిచేస్తున్నాడని మనకు తెలుస్తుంది. మనుషుల్ని రక్షించమని, రక్షించేందుకు సుముఖంగా ఉండమని దేవునికి మనం నచ్చజెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవడను నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని ఆయన కోరుకుంటున్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. 2 పేతురు 3:9. యేసుక్రీస్తు ద్వారా ఆయన యొద్దకు వచ్చేవారిని అందరినీ రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడని మనకు మనమే నచ్చజెప్పుకోవాలి. దేవుడు మన కోసమే ఎదురు చూస్తున్నాడు. దేవునిలాగా మనం కూడా మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటే అప్పుడు సమస్తము ఆయన చిత్తానికి అనుగుణం జరిగేలా మనం ఇరువురి ఉద్దేశాలు సామరస్యంతో కలిసి పనిచేస్తాయి. బహుశా మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలేమో, మనుషులందరూ రక్షణ పొందాలని మనం కోరుకుంటున్నామా? మన జీవితాలలో, మన ప్రవర్తనలో దేవుని హృదయాభిలాష ప్రతిబింబిస్తుందా? మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని మనం ఖర్చు పెట్టే విధానం చూస్తుంటే ఈ సందేశాన్ని మనం నమ్ముతున్నట్టుగా అనిపిస్తుందా? ఇంకా విశ్వాసంతో క్రీస్తుకు లోబడని వ్యక్తిని రక్షించమని దేవుణ్ణి మనం బ్రతిమాలుతూ ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు జీవంగల వాక్య బీజంతో స్త్రీ పురుషులను ఒప్పించి వారి హృదయాలు మార్పు చెందేలా చేస్తాడు. మనం సండే స్కూల్లో బోధిస్తుండగా అందరూ వచ్చి మార్గంను తెలుసుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం ఒక కరపత్రికను పంచుతుండగా ఆ పత్రికను తీసుకున్న వ్యక్తి తన చెవులు తెరిచి సత్యాన్ని వినాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. సుదూర దేశాల్లో ఉన్న అన్యుల కోసం మనం ప్రార్థిస్తుండగా క్రీస్తే జీవమని ప్రతి ఒక్కరూ నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సువార్త ప్రకటిస్తుండగా ఏ ఒక్కరూ నశించకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. మిషనరీ సేవకు మనం త్యాగపూరితంగా ఇస్తుంటే అందరూ రక్షించబడాలని మనం కూడా కోరుకుంటున్నామని అది సూచిస్తుంది. వినేవారందరికీ దేవుడు తన కృపను బయలుపరుస్తున్నాడు. వినేవాడే నిర్ణయించుకోవాలి. క్రీస్తునందుల సత్యం గురించి విని, స్వీకరించి, విశ్వసించి ఆ సత్యాన్ని అంగీకరించాలని. అందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి మనం ఆశిస్తున్నామా? నశించిన వారి ఆత్మల రక్షణకై మనము ఆయన పేరిట మొరపెడుతుండగా మనం ఇంకా ఆసక్తితో, నమ్మకంగా ఆ పని చేయాలని దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడా?
తండ్రి, క్రీస్తునందున సత్యం గురించి ఈరోజు ఒక వ్యక్తితో చెప్పడం ద్వారా నీవు అందరినీ రక్షించడానికి ఇష్టపడుతున్నావని రుజువు చేయాలనుకుంటున్నాను. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరు ఉన్నారు.